హలో గైస్, నేను స్టార్ట్ చేసిన టైంలో ఎడిటింగ్ అంటే ఒక బిగ్ థింగ్ అనిపించింది. ల్యాప్టాప్ కావాలి, కాస్ట్లీ సెటప్ కావాలి అని అనుకున్నా. బట్ బ్రో, రియాలిటీ ఏంటంటే ఫోన్లో కూడా ఎడిటింగ్ చేయొచ్చు అని. ఈ వీడియోలో నేను నీకు చెప్తాను హౌ ఐ స్టార్టెడ్ మై ఎడిటింగ్ జర్నీ విత్ మై మొబైల్. క్యాప్కట్ యూజ్ చేసి ఎలా నేను కూడా స్టార్ట్ చేశాను, ఎలా నువ్వు స్టార్ట్ చేయొచ్చు అనేది. వన్స్ అపాన్ అ టైం బ్రో, నా దగ్గర ఒక రెడ్మీ ఫోన్ మాత్రమే ఉంది. ఫ్రెండ్స్ రీల్స్ ఎడిట్ చేయమని అడిగారు. నేను అప్పుడు ఎడిటింగ్ అంటే కట్ అండ్ పేస్ట్ అనుకున్నా. But one day I opened CapCut just for fun. And bro, when I saw transitions, effects, motion blur ఇలాంటి చాలా చూసాక అరే ఇది ఒక ఆర్ట్ రాబే అనిపించింది. దాట్ మూమెంట్ నాకు అర్థమైంది ఏంటంటే ఎడిటింగ్ అంటే జస్ట్ సాఫ్ట్వేర్ కాదు, ఇట్స్ ఏ స్కిల్. దాంతో స్కిల్ని మనం మనీలాగా టర్న్ చేయొచ్చు, అట్లనే ఇమాజినేషన్ ఇంటూ విజువల్స్. నేను స్టార్టింగ్లో చాలా మిస్టేక్ చేశాను బ్రో. సింక్ తప్పు చేయడం కానీ, ఫాంట్ మిస్ మ్యాచ్ కానీ, బీట్ మిస్ అయ్యేది, ఆడియో ఆఫ్ బీట్, లేకపోతే వీడియో మొత్తం అయిపోయాక ఆడియో రాకపోవడం, ఇలాంటి చాలా మిస్టేక్స్ చేశాను. చాలా బ్లండర్ మిస్టేక్స్ చేశాను. తర్వాత దానివల్ల నా వ్యూస్ తగ్గిపోయింది. బట్ వెన్ ఐ రియలైజ్ నువ్వు ఎడిట్ చేస్తున్న వీడియోలో ఎఫెక్ట్ కనపడాలి, వ్యూస్ వదిలే ఫస్ట్ స్టెప్. స్టార్టెడ్ వాచింగ్ రీల్స్ ఫ్రేమ్ బై ఫ్రేమ్, స్టడీయింగ్ హౌ కట్స్ మిస్ మ్యాచ్ ఎలా మ్యాచ్ చేస్తుంది, ఎలా మోషన్ క్రియేట్ చేస్తారు అనేది స్మాల్ డీటెయిల్స్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ స్లోలీ బ్రో నా ఎడిట్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. కలర్ సెన్స్ ఇంక్రీజ్ అయింది అండ్ స్టైల్ డెవలప్ అయింది. క్యాప్కట్లో బేసిక్ టూల్స్ నీకు లైఫ్లో బిగ్గెస్ట్ అప్ అవ్వచ్చు. స్ప్లిట్, స్పీడ్, యానిమేషన్ ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ అని చాలా టూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. అలాగే వీడియో ఎడిటింగ్ ఇప్పుడు మెయిన్ మార్కెట్లో ఒక బిగ్గెస్ట్ స్కిల్. దాన్ని యూజ్ చేసి చాలామంది చాలా మంచి మనీని ఎర్న్ చేస్తున్నారు. అలానే వేరే వాళ్ళది కాపీ చేయడం కానీ, లేకపోతే దాన్నే రీక్రియేట్ చేయడం కానీ ఆపేసి. ఎడిటింగ్ అంటే పేషెన్స్ గేమ్ రా. ఫస్ట్ ఒక 10 రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, లేకపోతే కంటెంట్ క్రియేషన్లో ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది కామన్గా. తర్వాత నీ ఎడిట్స్ నీకు నచ్చుతున్నాయో చూసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఒక ఆడియన్స్వే. నువ్వు కూడా రీల్స్, షార్ట్స్ లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆడియన్స్వే. నీకు ఎలా నచ్చుతున్నాయో నీ ఆడియన్స్ కూడా అలానే నచ్చాలి. నీ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ కావాలంటే ఫస్ట్ నీకు నచ్చాలి. నీ వీడియో నీకు నచ్చి, నీ ఎడిట్ బాగుంటే ఖచ్చితంగా అవతలి వాళ్ళకు కూడా నచ్చుతుంది. బట్ ఎవ్రీ ఎడిట్ టీచర్స్ యూ టైమింగ్, ఫోకస్ అండ్ ఎమోషన్. రిమెంబర్, ఎవ్రీ బిగ్ ఎడిటర్ యూ సీ టుడే స్టార్టెడ్ లైక్ యూ. దీంట్లో కన్సిస్టెన్సీ అనేది చాలా పెద్ద రోల్ని అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉంటే నువ్వు డైలీ ఒక రీల్ అప్లోడ్ చేస్తావు, దానికి నీకు ఒక టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వస్తుంది. తర్వాత నీ మిస్టేక్ నీది ఏందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకా కన్సిస్టెన్సీగా ఇంకా డైలీ ఒక రీల్ని అయితే అప్లోడ్ చేసి నీ ఎంగేజ్మెంట్ పెంచుకొని నువ్వు మనీ ఎర్న్ చేసుకుంటావు. చాలామంది కంటెంట్ క్రియేషన్ నుంచి చాలా ఎర్న్ చేస్తున్నారు. ఎక్కువలో ఎక్కువ ల్యాగ్ని దాటిపోతుంది. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ముందు వేస్టే. రియాలిటీ మాట్లాడుకుంటే ఏంటంటే ఎడిటింగ్ కానీ ఇలా చాలా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ కానీ ఏదో ఒక రకంగా అయితే ఏదో ఒక స్కిల్ నేర్చిపెట్టుకో. అదొక బెస్ట్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది. దాని నుంచి నువ్వు ఎన్నో అచీవ్ చేయగలుగుతావు. ఈ కాలంలో అయితే స్కిల్ లేనిది నీకు ఎవరు జాబ్ ఇవ్వడు, జాబ్ రాదు. జాబ్ రాకపోవడంతో బీటెక్ చేసి, ఆ కోర్స్ చేసి, ఈ కోర్స్ చేసి కూడా నీకు 1 lakh అబోవ్ కూడా రాదు. దాంతో ఏమవుతుందంటే నీకు నచ్చిన లైఫ్ నువ్వు లీడ్ చేయలేవు, సక్సెస్ కాలేవు. నీ పేరెంట్స్ని నువ్వు ప్రౌడ్గా ఫీల్ చేయాలంటే లర్న్ ఎనీ స్కిల్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, లైక్ వీడియో ఎడిటింగ్. ఏదో ఒక స్కిల్ అయితే నేర్చుకొని పెట్టుకో. సో ఈ రోజు నుంచి అయితే వీడియో ఎడిటింగ్ టిప్స్ కానీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ట్రిక్స్ కానీ నేనైతే డైలీ పోస్ట్ చేస్తా. ఇప్పటి నుంచి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ని అయితే ఫాలో అయిపో. స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గివ్ మీ సపోర్ట్. నేను కూడా నీలాగానే స్టార్ట్ చేసిన. లెట్స్ గ్రో టుగెదర్.